నయనతారని ఒప్పించి అమ్మాయితో కూడా మనకి ప్రమోషన్స్ చేయించాడంటే కానీ అది ఆ సామాన్యమైన విషయం కాదండి. అమ్మాయి ఎవ్వరికీ ఒప్పుకోదు, తన లిమిట్లో ఉంటుంది. అలాంటి అమ్మాయి చేత ఒప్పించాడంటే మరి ఈ లోపల ఏమి ఎలాగ అడిగాడు, ఎలా కన్విన్స్ చేశాడు, ఆ అమ్మాయి మనసుని ఎలాగా ఒప్పించాడు, మనిషిని ఎలా ఒప్పించాడు అన్నది మనిషి అనిపోయి మనసు అన్నానా తెలియదు, అది మీరే అడిగి తెలుసుకున్న తర్వాత. అండ్ అంత సంతోషంగా సినిమా చేసింది, అంత నవ్వుతూ చేసింది, నాతో 2 సినిమాలు చేసింది. అంత సీరియస్గా గుంభరంగా ఉండేది, హలో అంటే రెస్పెక్ట్ ఉన్నా సరే. బట్ ఈ సినిమాలో పగలబడి నవ్వేది. మరి గిలిగింతలు ఎలాగా ఎలా అమ్మాయిని ఒప్పించాడు కానీ వండర్ఫుల్ డన్, ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఈ సందర్భంగా ఆ అమ్మాయి మాత్రం ఈ క్యారెక్టర్ ఒదిగిపోయింది. ఒక డిగ్నిటీ కానివ్వండి, ఒక గెయిట్ కానివ్వండి, ఆ క్యారెక్టర్కి ఆ అమ్మాయి చేయాలి, మరొకరైతే సూట్ అయ్యేది కాదు. అటు బిడ్డల తల్లిగారు ఉండాలి, ఆ సీనియారిటీ ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి, స్టైల్ ఉండాలి, అండ్ ఫెంటాస్టిక్ లుక్స్, అపిరెన్స్ ఉండాలి. అన్నీ కలబోసినటువంటి నయనతారని సెలెక్ట్ చేసి ఎవరితోటైనా సరే నేను కాంప్రమైజ్ అవుతాను తప్ప ఆ అమ్మాయి విషయంలో మాత్రం అమ్మాయి అమ్మాయి ఉండాలని అన్నందుకు ఆ అమ్మాయి ఆ నిండుదనాన్ని సినిమాకి తీసుకొచ్చి పెట్టింది. అండ్ థ్యాంక్ యూ. చాలా బాగుంది. రాఘవేంద్ర గారు అన్నారు భలే మ్యాచ్, చాలా బాగుంది మీ ఇద్దరు కాంబినేషన్.